Sunday is not fun day for me at all. Sunday is funny day for me, not fun day. గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఇప్పుడే లేచాను నేను. నిన్న రాత్రి 8 o'clock పడుకొని ఈరోజు 7కి లేచాను నేను. చూడండి అంత మంచి పనులు చేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు సండే కాబట్టి బయటికి వెళ్తున్నాను మార్కెట్కి. రొయ్యలు తీసుకురావడానికి వెళ్తున్నాము నేను మా అన్నయ్య కలిసి. సో లెట్స్ గో గైస్. మరి అలా బయటకు వచ్చి చికెన్ తీసుకోవడానికి చికెన్ షాప్కి వచ్చాము. మరి చికెన్ తీసుకోవడానికి చికెన్ షాప్ మటన్ షాప్కి వెళ్తామా, చికెన్ షాప్కి వచ్చాము, చికెన్ తీసుకున్నాము. తర్వాత అట్లాగా చేపల మార్కెట్కి పోయి రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలు కేజీ 200 అంట. మరి బామ్ము ఇది ఎట్లా బేరాలాడతారో కూడా తెలియదు. మా అన్నయ్య నన్ను ఇక్కడ ఒంటరి వదిలేసి వెళ్ళిపోయాడు. ఏదో మా ఇంట్లో ఇచ్చేసి రావడానికి. నేను అక్కడ రొయ్యలు పట్టించుకుని అవి ఇచ్చుకుని అలా నించున్నాను అనమాట. అక్కడ కూర్చున్నాను. చుట్టూ కుక్కలు అవన్నీ తిరుగుతుంటే అట్లా నుంచి చదువుతున్నాను. మధ్యలో నేను ఎందుకు అవుట్ ఆఫ్ ఫోకస్ అయ్యాను, మళ్ళీ మామూలుగా అయ్యాను. నేను అలా చూసేలోపటికి మా అన్నయ్య వచ్చేసాడు. గైస్ అలా మరి మొత్తం పనులు చేసుకొని ఇంటికి వచ్చేలోపటికి మమ్మీ మాకు ఉప్మా చేశారు. ఉప్మా అండ్ దాని ఏంటిది గ్రౌండ్ నట్స్ పొడి అనమాట. అది చాలా బాగుంటుంది. ఉప్మా బాగోకపోయినా ఆ పొడి బాగుంటుంది. మా మమ్మీ చేసే ఉప్మా బాగానే ఉంటుంది, కానీ ఉప్మా అంటేనే బాగోదు బై డెఫినేషన్. సో ఆ రెండు కలుపుకొని తింటే కొంచెం న్యూట్రలైజ్ చేయొచ్చు టేస్ట్ని. పర్లేదు, బాగానే ఉంటుంది, కడుపు నింపుకోవచ్చు. దాని తర్వాత ఇంకేం చేయొచ్చు, ఇంకేం చేయలేం, అదే తినాలి. ఇక ఫస్ట్ అది తినేసి దాని తర్వాత ఏం చేయాలా అనేది ఆలోచిస్తాను. ఇంకా పని ఉంది నాకు చేయడానికి. మరి ఇప్పుడు నాకు ఒక పెద్ద పని అయితే పడింది. ఈ నెట్ డోర్ ఏదైతే ఉందో అది క్లీన్ చేయాలి. చూడండి, చాలా చాలా దుమ్ము పట్టేసింది ఇది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలన్నమాట. ఆగండి, సెల్ఫీ క్యామ్ తీసేసి మామూలుగా పెడతాను. నేను ఈ బ్రష్ ఏదైతే ఉందో ఈ బ్రష్ని తీసుకొని దీన్ని ఇట్లా 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 అంటే దుమ్ము వస్తుంది. మరి వీడియోలో క్యాప్చర్ అవ్వడం లేదు. మరి ఇది ఇలా ఈ బ్రష్తో మొత్తం మెష్ని ఇట్లా ఇట్లా అంటే ఇంకొన్ని దుమ్ము కనిపిస్తుంది అనుకుంటా. మాట్లాడితే నా నోట్లోకి వెళ్ళిపోతే అయినా నేను మాట్లాడేస్తున్నాను. ఇలాగా ఈ నెట్ డోర్ కూడా క్లీన్ చేయాలి. అండ్ దాని తర్వాత కొంచెం పక్కకు వస్తే ఇక్కడ కూడా ఒక నెట్ డోర్ ఉంది, అది కూడా క్లీన్ చేయాలి. ఎస్, చేస్తాను. ఫస్ట్ దీన్ని మెషిన్ మొత్తం క్లీన్ చేసే తర్వాత దుమ్ము మొత్తం పోతే దాని తర్వాత నేను మాట్లాడచ్చు. అప్పుడు చూద్దాం దాంతో క్లీన్ చేయొచ్చు. నైస్. మరి ఇప్పుడే ఇక్కడ అండ్ అక్కడ నెట్ డోర్తో ఈ బ్రష్తో మెష్ క్లీన్ చేసేసాను అనమాట. ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలో మేము మీకు నేర్పిస్తాను. ఈ వీడియోలో మీకు నేను మెష్ డోర్స్ ఎలా క్లీన్ చేయాలనేది నేర్పిస్తాను. తర్వాత ఈ మెష్ డోర్ ఏదైతే ఉందో మర్చిపోయాను. మొన్న ఏదో వీడియో పెట్టారు కదా పాము వెళ్ళిందని. ఆ పాము ఇట్లానే ఇట్లా పాక్కుంటూ వెళ్ళింది. అయినా కూడా నేను ఈడ పని చేస్తున్నా. ఇప్పుడు ఈ మెష్ డోర్ని ఓపెన్ చేస్తే ఇక్కడ దుమ్ము కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బ్రష్తో క్లీన్ చేయాలన్నమాట. అది ఇప్పుడు పేపర్ అండ్ బ్రష్ యూజ్ చేసి ఇప్పుడు దాన్ని క్లీన్ చేస్తాను. అంతే. మరి ఇందులో ఉన్నది క్లీన్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ డోర్ ఓపెన్ చేసి ఇదిగోండి ఈ గ్లాసెస్ క్లీన్ చేయాలన్నమాట. ఈ గ్లాసెస్కి ఫస్ట్ ఈ గ్లాసెస్ మీద ఉన్న దుమ్ము పోవడానికి ఫస్ట్ దీన్ని ఒక బట్టతో పుచ్చుక్ 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 తుడవాలన్నమాట. దీన్ని కూడా Sunday is not fun day for me at all. Sunday is funny day for me, not fun day. ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ కాలిని తీసుకొని ఏంటిది రావడం లేదు, దీన్ని ఎట్లాగో అట్లా తిప్పాలి. ఇప్పుడు దీన్ని ఇట్లాగా కొట్టాలి. దీన్ని కూడా ఇట్లా కొట్టాలి. ఎక్కువ కొట్టేసినట్టు. ఇప్పుడు క్లీన్ చేయాలి.
तुझे कितना चाहने लगे हम तेरा बिन न रहेंगे कभी दम तुझे कितना चाहने लगे हम గైస్ నేను కూడా పాటలు పాడతా గైస్ ఇంకా నుంచి కంటెంట్ అప్లోడ్ చేస్తా పాటలు పాడి యూట్యూబ్లో రాగానే ఇన్స్టాగ్రామ్లో చేస్తా ఎప్పుడో ఒకప్పుడు చేస్తా గైస్ మళ్ళీ ఇప్పుడని చెప్పను సేమ్ దీనికి కూడా అదే రిపీట్ చేయాలి అంతే. ఒక క్లీన్ నెట్ డోర్ కావాలి అంటే ఫస్ట్ మెష్ క్లీన్ చేసుకోవాలి, దాని తర్వాత లోపల ఉన్న డస్ట్ క్లీన్ చేసుకోవాలి, దాని తర్వాత మిర్రర్స్ క్లీన్ చేసుకోవాలి. మిర్రర్స్ క్లీన్ చేస్తే మీరు కూడా నాలాగా షైన్ అవుతారు. ఏది నేను షైన్ అవుతున్నాను, మీరు కూడా నాలాగా షైన్ అవుతారు. అంతే సింపుల్. ఐఫోన్ ఉంటే ఇంకా బాగా వచ్చేది కదా. మరి నేను అంత కష్టపడి నందుకు నాకు రివార్డ్ కింద మా మమ్మీ రొయ్యలు ఎప్పుడు చపాతీలు చేశారు. కానీ నేను అలసిపోయాను, నాకు ఇప్పుడు మొత్తం నొప్పి వచ్చేస్తుంది. అయినా కూడా నేను తినేస్తున్నప్పుడు తింటాకన్నప్పుడు ఏం ఎక్స్క్యూజెస్ ఉండకూడదు, చక్కగా తినేయడమే. అట్లా అసలుకే రొయ్యలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు చికెన్ మటన్ కంటే ఈ రొయ్యలే ఎక్కువ ఇష్టం అయిపోయింది. ఇప్పుడు నిమ్మకి ఎక్కువ పిండేసుకొని అలా మొత్తం పిండేసుకుంటా, గింజలు పడిపోయినా గింజలు కూడా తినేస్తా. చేది అనిపించినా రొయ్యలు డామినేట్ చేసేస్తాయి. ఇప్పుడు అట్లాగో చపాతీ ముక్క, నేను ఎందుకు తలగా ఎగిరిపోయింది నాది, అట్లాగో చపాతీ ముక్క తీసుకొని నేనే సౌండ్ ఎఫెక్ట్ వేయకుండా సౌండ్ చేసేస్తుంది సరిపోయింది. కానీ చాలా బాగుంది టేస్ట్ అసలు. వావ్, మా మమ్మీ పట్టిందల్లా బంగారం అవుతుంది. అంత బాగా వండుతున్నారు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మై మామ్స్ ఫుడ్. అండ్ గాయ్స్, ఇంకా ఆ 2 చపాతీలు సరిపోక 3వ చపాతీ వేసుకొని తినేస్తున్నాను అన్నమాట. నా ఆకలికి హద్దే లేదు. నాకు తింటా కూడా ఆకలేస్తుంది, అది నాకు తెలీదు. నాకు కాలేజీలో అలాగే ఉంటుంది, ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. కానీ నాకు చాలా నచ్చింది కాబట్టి నాకు చపాతీలు అంటే చాలా ఇష్టం. నేను పోయిన వీడియోలో కూడా చెప్పుంటాను, మమ్మీ నేను చపాతీలు పిచ్చోడా అని పిలుస్తారు. కానీ నాకు చపాతీలు అంటే చాలా ఇష్టం. అందుకని నేను చపాతీ రొయ్యలు అంటే ఇంకా బాగా ఇష్టం. కాబట్టి దాన్ని సాగుడైతాను, అసలు తినేస్తాను, మామూలు తింటలా. అండ్ దాని తర్వాత పలావ్ అండ్ చికెన్ పులుసు అండ్ రొయ్యల ఫ్రై వేసుకున్నాను అనమాట. ఆహా, చికెన్ రొయ్యలు పలావ్ వేడిగా ఉంది అసలు. నాకు కలుపుతాకే చేతులు కాలిపోతున్నాయి గైస్. మా మమ్మీ పక్క నుంచి అలా తినక కాలిపోద్ది నాలిక అని చెప్తున్నారు. కానీ నేను తినేస్తున్నాను. వేడి తింటే చాలా బాగుంటుంది, అలా లోపలికి వెళ్ళిపోద్ది. అదిగండి. కానీ బాగుంటుంది వేడికి తింటే. ఇప్పుడు దానికి नींबू निचड़కొని खाएंगे तो बहुत अच्छा रहता. हम मुसलमान के घर में ऐसे ही खाते. ఇంకా और क्या करते हम, बहुत अच्छा बनाती हम हमारी मम्मी. మరి ఇప్పుడే మంచిగా తినేసాను, కంప్లీట్లీ ఫుల్. ఇప్పుడు నమాజ్ చేయాలి. నమాజ్ నా జుట్టుకి ఏదో ఉంది. నమాజ్ టైం అయింది, నమాజ్ చేయాలి. నమాజ్ చేసేసి మిమ్మల్ని కలుసుకుంటాను. ఏంటి ఇక్కడ పెట్టినవద్దు, నమాజ్ చేస్తున్నప్పుడు నమాజ్ చేయాలి, ఇంకేం చేయకూడదు. ఓకే గైస్, నమాజ్ చేసిన తర్వాత కలుస్తాను గైస్. మరి ఇప్పుడే నమాజ్ చేసేసాను. అండ్ నేనేం చేస్తానంటే ల్యాప్టాప్ తీసుకుని ద విచర్ నిన్న సెకండ్ సీజన్ సెకండ్ ఎపిసోడ్ వరకు వచ్చినట్టున్నా, అది కంప్లీట్ చేసేసి రేపు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి, చదువుకోవాలి. ఏదో ఉంది నా చుట్టూ. రేపు ఏదో యూహెచ్వీ ఎగ్జామ్, రేపు చదివినా చదవకపోయినా ఒకటే దానికి. మిగిలిన ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే చదువుకుంటాను, లేదంటే మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే గేమ్ ఆడుకుంటాను. అంతే, సింపుల్ లైఫ్. ఇప్పుడు నాకు నిద్ర కూడా వస్తుంది. నేను యాక్చువల్లీ నిన్న 11 గంటలు పడుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా నిద్ర వస్తుంది. విచ్చర్ చూస్తానో పడుకుంటాను నాకు తెలియదు, కానీ హెన్రీ క్యావిల్ కోసం చూడాల్సిందే. ఈరోజు నాకు లాస్ట్ డే. ఓకే, One eternity later. మరి రాత్రి తినే టైం అయిపోయిందని రొయ్యలు పలావ్ వేసుకొని తినేస్తున్నాను. వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ఒక ఎపిసోడ్ మిగిలిపోయింది, తినాల తర్వాత చూడాలి అది. కానీ ఇప్పుడు రొయ్యలు తినడానికి వచ్చేసాను పరిగెట్టుకుంటూ. రొయ్యలు అంటే చాలా బాగుంటాయి. ఏంటంటే చికెన్లో ఎముకలు ఉంటాయి. నేను మొన్నే చెప్పాను, నాకు చికెన్లో ఎముకలు ఉంటే తిన్నాను, మటన్లో ఎముకలు ఉంటే తిన్నాను. ఓన్లీ మీట్ మాత్రమే తింటాను. దీంట్లో రొయ్యల్లో ముళ్ళు ఉండవు, అటు ఎముకలు కూడా ఉండవు. అసలు చాలా బాగుంటుంది. అట్లా నోట్లో పెట్టుకుంటే అమ్మమ్మ నమ్మలేయచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో రొయ్యలు ఈజ్ మై ఫేవరెట్. ఇట్లా ఎప్పుడైనా రొయ్యల బిర్యానీ చేయించుకొని తింటాను మా మమ్మీతో. అసలు పలావ్లోకి చాలా సూపర్ ఉందంటే బిర్యానీలోకి ఇంకా అదర్స్.
గైస్ మరి ఇప్పుడే మంచిగా రాయల్ పలావ్ తినేసి వచ్చేసాను. అండ్ ఈరోజు చాలా అలసిపోయాను, ఎందుకంటే నెట్ డోర్స్ ఏమో క్లీన్ చేశాను. నేను వీడియోలో చూపించాను కదా, అక్కడ 2 చూపించాను మీకు. అలాంటిదే 1 2 3 4 5 6 7 7 నాకు అసలుకే లెక్కలు 7 ఉన్నాయి అట్లాంటివి. అవన్నీ క్లీన్ చేసేటప్పటికి నా ప్రాణం తోకకు వచ్చింది. తోక లేదనుకో మాకండి, నేను కోతి నుంచి రూపాంతరం చెందిన రూపక్సాయి మనిషిని. ఏమో ఓకే. అండ్ ఈరోజు నా కష్టాన్ని మీరు చూశారు. నేను ఎప్పుడు అంత కష్టపడుతూనే ఉంటాను. మా ఇంట్లో మోస్ట్ హార్డ్ వర్క్ మీడు మోస్ట్ హార్డ్ వర్క్. ఇంట్లో చూస్తారు నా వీడియోలు, నేను కష్టపడతా అంతే. ఎవరు నోటీస్ చేయాలంటే అది. అండ్ ఈరోజు వీడియోని నేను ఇట్లానే ఎండ్ చేసేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నీ చేయండి. అన్సబ్స్క్రైబ్ తప్పించి. అండ్ డిస్లైక్ కూడా కొట్టద్దు, మిగిలిన అన్నీ చేయండి. రిపోర్ట్ కూడా కొట్టద్దు. ఓకే. అండ్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బై గైస్. మర్చిపోయాను, మాకు రేపు ఎగ్జామ్ ఉంది. 9:30 నుంచి 11 వరకు అంటే ఎగ్జామ్ ఉంది. మధ్యాహ్నం అనుకుని మధ్యాహ్నం కాదు ఎగ్జాము, రేపు కాలేజీలో చదువుకున్నాను. 9:30 to 11 లైట్ అయినా UH ఎగ్జామ్ కళ్ళు మూసుకొని చదవకుండా రాయించాలి.